డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ గ్యాప్ మాస్టరీ క్లాస్ ఇస్ కమింగ్. డేట్స్ నోట్ చేసుకోండి. కొత్త సంవత్సరంలోకి ఎలా అడుగు పెట్టబోతా ఉన్నారంటే కొత్త కుంభస్థలం ఉన్న 2025 మీదే. మార్క్ మై వర్డ్స్, నేనున్నా. ఇట్స్ మై వర్డ్. 2+1 = 3 యూనివర్సల్ నెంబర్. విశ్వ కార్యక్రమం మీ ఉన్నత కొరకు భగవంతుడి యొక్క నిర్ణయమే ఆ యొక్క సాధన ప్రోగ్రామ్. డిసెంబర్ 21వ తారీఖు నుండి కంటిన్యూస్ గా 11 days. ఆ 11 days లో మీరు ఎలా తయారైతారంటే మార్క్ మై వర్డ్, పునర్జన్మను చూస్తారు. ఎందుకంటే అక్కడ మాట్లాడుతుంది శ్రీ వైబ్రెంట్ వంశీ కాదు. ఒక హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ మాకు డ్రైవ్ చేస్తుంది అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. మేజర్ సీక్రెట్స్ ని రివీల్ చేయబోతా ఉన్నా. అండ్ శివుడు చెప్పిన సీక్రెట్, శరీరంలో ఉన్న 112 చక్రాస్ యాక్టివేట్ అయితేనే, అన్బ్లాకింగ్ లో ఉంటేనే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్. ఆ 112 చక్రాస్ ని ఏకదం యాక్టివేట్ చేయడం ఎలా అన్న మేజర్ ప్రాక్టీసెస్ ని, సాధనాస్ ని లైవ్ లో చేయించబోతా ఉన్నా. మీరు కొత్తగా సబ్జెక్ట్ ఫాలో అవుతున్నా సరే, స్టార్టింగ్ ఫ్యూ డేస్ బేసిక్స్ ఏ ఉంటాయి. బేసిక్స్ నుంచి మాస్టరీకి స్టెప్ బై స్టెప్ వెళ్తాం. అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు పొందడానికి ఏమేమి దారులు ఉన్నాయో అన్ని దారులని లైవ్ లో చూపించబోతా ఉన్నా. మార్క్ మై వర్డ్స్. హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం అండి. ఆత్మ నమస్కారం. గురుగారు, ఇప్పటి వరకు మీరు మాకు చాలా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి షేర్ చేశారు. అండ్ యూనివర్సల్ సబ్జెక్ట్ మీద కూడా చాలా నాలెడ్జ్ అనేది ఇచ్చారు. అయితే ఈ అఫర్మేషన్స్ చేస్తున్న వాళ్ళు కానీ, మేనిఫెస్టేషన్స్ చేస్తున్న వాళ్ళు కానీ చాలామంది సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతుంటారు. మీరు ఏదైతే చెప్తూ ఉంటారో ఎగ్జాక్ట్గా అదే చేస్తూ ఉంటారు. ఓకే. కానీ కొంతమందికి రిజల్ట్ అనేది చాలా క్విక్గా వచ్చేస్తుంది. అండ్ కొంతమందికి రిజల్ట్ అసలు డిలే అవడము, లేదంటే ఇంకా ఆ టైం వరకు కూడా వాళ్ళు అనుకున్నది అవ్వకపోవడము ఏదో జరుగుతూ ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటారు? విల్ డీకోడ్. ఒక వ్యక్తికి యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ రిజల్ట్ రావడానికి, ఒక వ్యక్తికి చాలా లాంగర్ టైం తీసుకోవడానికి రీజన్ ఏంటి అన్న హిడెన్ సీక్రెట్స్ని ఈరోజు డీకోడ్ చేద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కారం. ఒక వ్యక్తికి మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్, చాలా క్విక్గా రిజల్ట్ని చూస్తున్నారు. ఒక వ్యక్తికి చాలా లాంగర్ పీరియడ్ పడుతుంది. మరి అప్లై చేస్తున్న టెక్నిక్ ఒకటే, బట్ ఎందుకు ఆ డిఫరెన్స్? ఆ టైం డిఫరెన్స్ ఏదైతే ఉందో దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, బేస్డ్ ఆన్ అవర్ అప్లికేషన్. టెక్నిక్ ఎలా అప్లై చేస్తున్నాము అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, బేస్డ్ ఆన్ ఎనర్జీస్ అండ్ బేస్డ్ ఆన్ ఇంటెన్షన్. వీటికి సంబంధించి హిడెన్ సీక్రెట్స్ కొన్ని ఉన్నాయి. చాలా క్విక్గా ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది, ఒక వ్యక్తికి టేకింగ్ ఎ బిట్ లాంగర్. ఏంటి ఆ డిఫరెన్స్ అన్నది ఈరోజు డిస్కస్ చేద్దాం. రీజన్స్ యువర్ మేనిఫెస్టేషన్ ఈస్ టేకింగ్ టైమ్. హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్. పాయింట్ నెంబర్ 1, ల్యాక్ ఆఫ్ క్లారిటీ. ఇఫ్ యు ఆర్ అన్క్లియర్ అబౌట్ వాట్ యు వాంట్, ద యూనివర్స్ కాంట్ డెలివర్. అంటే మనకేమి కావాలి, మనం ఏమి అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం, ఏమి సాధిద్దాం అనుకుంటున్నాము, బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్ ఏమి అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాము, ఏమి ఆకర్షిద్దాం అనుకుంటున్నాం అన్నది క్లారిటీ లేదనుకోండి, యూనివర్స్కి ఒక క్లారిటీ ఉండదు ఏమి డెలివర్ చేయాలి రిజల్ట్ అని. అందుకే అంటాము క్లారిటీ ప్రిసీడ్ సక్సెస్. ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్ యూ షుడ్ బి క్లియర్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ, గోల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనీ మేనిఫెస్టేషన్కి వచ్చామనుకోండి, ఇయర్కి ఒక గోల్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, అప్కమింగ్ ఇయర్ వస్తుంది మనకి 2025 ఇన్ ద స్పాన్ ఆఫ్ 1.5 month. సో December 31st, 2025 లోపు ఎంత అమౌంట్ను నేను మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నాను. క్లారిటీ. 1 CR, 2 CR, 50 lakhs, 25 lakhs, 10 lakhs, బేస్డ్ ఆన్ దేర్ ఎనర్జీ లెవెల్స్, బేస్డ్ ఆన్ వాళ్ళ కోరిక బట్టి, వాళ్ళ ఆకాంక్ష బట్టి, వాళ్ళ ఆకలి బట్టి, బేస్డ్ ఆన్ దేర్ ఎనర్జీస్, బేస్డ్ ఆన్ దేర్ వైబ్రేషన్స్ వాళ్ళొకటి ఫిక్స్ అవ్వాలి. ఇది లేక అది అంటే యూనివర్స్కి ఒక క్లారిటీ ఇవ్వాలి. మనం డిక్లరేషన్ అంటాం దాన్ని, ఎఫర్మేషన్ అంటాం దాన్ని. వీ షుడ్ ఎఫర్మ్ మనకేమి కావాలి అని డిక్లేర్ చేయాలి యూనివర్స్కి. ఫర్ ఎగ్జాంపుల్, కార్ మేనిఫెస్టేషన్. ఓకే, ఇప్పుడు షోరూమ్కి వెళ్ళి నాకు మంచి కార్ చూపియండి అంటే, మంచి కార్ అంటే ఏంటి కింద నుంచి మీదకి చూస్తాడు. దానికి ఒక కంపెనీ ఉంటుంది, ఒక మోడల్ ఉంటుంది, ఒక కలర్ ఉంటుంది. ఏదో రెడ్ ఆర్ బ్లాక్ అంటే రెడ్ రాదు, బ్లాక్ రాదు. మేనిఫెస్టేషన్ జరగకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. కూర్చొని ఎఫర్మేషన్స్ చేస్తూ ఉన్నారు, విజువలైజేషన్ చేస్తూ ఉన్నారు, మనీ మెడిటేషన్ చేస్తూ ఉన్నారు, స్విచ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉన్నారు, గ్రీన్ పెన్తో అది రాయండి అంటే అది చేస్తున్నారు, స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ అన్నీ చేస్తున్నారు. బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ. ఈ రోజు ఒక ఎఫర్మేషన్, రేపు ఇంకో దానికి ఎఫర్మేషన్, మూడో రోజు గోల్ మారిపోతే ఇంకో ఎఫర్మేషన్. యూనివర్స్ క్లమ్జీ అవుతుంది. అరే స్వామి, వీడికి క్లారిటీయే లేదు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావాలి అంటే ఏమి కావాలి అన్న దాని మీద ఒక
క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉండాలి. మనకు ఫస్ట్ క్లారిటీ ఉండాలి. అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నాం? నేమ్, ఫేమ్, రికగ్నిషన్, మనీ, ఎంత, ఎప్పుడు, ఎలా, హౌ అంటే మళ్ళీ యూనివర్స్ రిజల్ట్ ఇస్తుంది. ఎప్పుడు, ఎలా అన్నది యూనివర్సల్ బ్లెస్సింగ్స్. ఓకే, ఫలానది కావాలి, ఓకే, ఎప్పటికి కావాలి, ఎలా కావాలి అన్నది యూనివర్స్ ప్లాన్ చేస్తుంది. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అన్నది మనకు వద్దు. అది భగవంతుడి చేతిలో ఉంది, యూనివర్స్ చేతిలో ఉంది. ఆ ప్రాసెస్సే మన చేతిలో ఉంది. యాక్షన్, కర్మయోగం, పని మాత్రం మన చేతిలో ఉంది. బట్ ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం? ఫర్ ఎగ్జాంపుల్, యాక్టర్ అవ్వాలని గోల్ ఉంది. ఎలాంటి యాక్టర్ అవుదాం అనుకుంటున్నాం, ఎలాంటి ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నాం, అది క్లారిటీ ఉండాలి. అదైనా పర్లేదు, ఇదైనా పర్లేదు, అల్లదైనా పర్లేదు అంటే నీకు క్లారిటీ లేదు. స్టిక్ టు వన్ థింగ్. ఎందుకు నువ్వే కన్ఫ్యూజ్ అయిపోయి యూనివర్స్కి ఎందుకు కన్ఫ్యూజన్ మోడ్ సైన్ ఇస్తున్నావు? స్టిక్ టు వన్ థింగ్, స్టిక్ ఆన్ ఇట్, అంతే. దానికి తగ్గట్టు మనం కాస్త ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, మన ప్లాన్ మనం చేసుకోవాలి. సో వాట్ ఐఎమ్ సెయింగ్ అంటే, మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావాలి అంటే యూ షుడ్ క్లియర్ అబౌట్ వాట్ ఎవర్ యూ వాంట్. పాయింట్ నెంబర్ 2, మిక్స్డ్ వైబ్రేషన్స్. చాలాసార్లు చెప్పాను నేను, థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ చెప్పుంటాను, భవిష్యత్తులో కూడా అదే చెప్తాను, ఎందుకంటే అది ఫ్యాక్ట్. ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక ఎనర్జీ ఉంది అని చెప్పాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఎనర్జీ ఉన్న ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ, ఒక వైబ్రేషన్ ఉంటుంది. బట్ మనకి మిక్స్డ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. హ్యూమన్ మైండ్కి ఏంటంటే మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. ఆ టైమే హ్యాపీనెస్, ఆ టైమే సాడ్, ఆ టైమే ఎగ్జైట్మెంట్, ఆ టైమే లో, ఇలా చాలా ఉంటాయి. కానీ మిక్స్డ్ వైబ్రేషన్స్ అంటే ఏంటంటే, యువర్ థాట్స్, ఎమోషన్స్ అండ్ యాక్షన్స్ మైట్ నాట్ బీ ఇన్ సేమ్ అలైన్మెంట్. అంటే బాడీ ఒకటి కోరుకుంటుంది, మైండ్ ఒకటి కోరుకుంటుంది, హార్ట్ ఒకటి కోరుకుంటుంది, సోల్ ఒకటి కోరుకుంటుంది. సో డిఫరెంట్ మల్టిపుల్ లైన్స్, డిఫరెంట్ లైన్స్ యూనివర్స్ ఎలా బ్లెస్ చేస్తుంది? ఈ మాట చాలా శ్రద్ధగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనష వాచ కర్మన, హార్ట్, మైండ్, బాడీ, సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్లో ఒక విషయం కొరకు అలైన్ అయితే అది వస్తుంది. అప్పుడు అది సేమ్ వైబ్రేషన్లో వెళ్తుందని అర్థం. ఇక్కడ మనకి బాడీ ఒకటి కోరుకుంటుంది, ఏంటి? కంఫర్ట్. ఏముందిలే, బ్రాహ్మీ ముహూర్తంలోనే లేవాలా, ఏముందిలే కాసేపు పడుకుందాం అనుకుంటుంది, ఏముందిలే బిఫోర్ సన్ రైజే లేవాలా, కాసేపు పడుకుందాం అని బాడీ కోరుకుంటుంది. బట్ సోల్ ఏమనుకుంటుంది? ఐ వాంట్ యు టు బి సక్సెస్ఫుల్. సోల్ నిన్ను ప్రౌడ్గా ఫీల్ అవ్వాలని చెప్పి సోల్ అనుకుంటుంది. హార్ట్ ఏం కోరుకుంటుంది? హార్ట్ నీడ్స్ సంథింగ్. బ్రెయిన్లో మాత్రం కాన్షియస్గా, సబ్ కాన్షియస్గా సక్సెస్ అవ్వాలి, రిచ్ అవ్వాలి, మిలీనియర్ అవ్వాలని చాలా అనుకుంటుంది. బట్ బాడీ దానికి సహకరించట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. సో డిఫరెంట్ అలైన్మెంట్స్ దట్ డజంట్ వర్క్అవుట్. వీటిని మిక్స్డ్ వైబ్రేషన్స్ అంటాం. ఏదైనా ఒకదాని కొరకు మనష వాచ కర్మన, గుండె లోతుల నుండి మైండ్, హార్ట్, బాడీ, సోల్ సింగిల్ స్ట్రైట్లో దాని కొరకు ఆలోచించాలా, పరితపించాలా, కూర్చోవాలి, అంతే. ఆటోమేటిక్గా దానికి తగ్గట్టు అది నిజం చేయడం కొరకు పంచభూతాలు సహకరిస్తాయి, ప్రకృతి సహకరిస్తుంది. దానికి తగ్గట్టు ఆపర్చునిటీస్ని మన ముందు పాపప్ చేస్తుంది, నోటిఫికేషన్స్ లాగా టింగ్ అని చెప్పి. వీ హ్యావ్ టు లుక్ అప్ టు ఇట్. ఇక్కడ చాలా మందికి మేనిఫెస్టేషన్ రావట్లేదు గురువు గారు, ఆల్మోస్ట్ ఎఫర్మేషన్ చేస్తున్నాము, 5 years నుంచి మీరు చెప్పిన అన్ని ఫాలో అవుతున్నాం, బట్ ఏం రిజల్ట్ రాలేదు. ఎలా వస్తుంది? మిక్స్డ్ వైబ్రేషన్స్. దిస్ ఈస్ ద సీ. మన ఫోకస్ ఎఫర్మేషన్స్ మీద ఉంటుంది, విజువలైజేషన్స్ మీద ఉంటుంది, బట్ ఈ బ్యాక్ అండ్ నాలెడ్జ్ మీద ఎవరికి లేదు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ బేస్. ఈ బీజం తెలియదు అనుకోండి ఏమవుతుంది? ఎఫర్మేషన్స్ చేస్తూ వెళ్తారు, ఎస్ఆర్ వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీస్ ఏమేమో విడిచిపెడుతుంటారు, ఎమోషన్స్ అన్ని. బట్ సింగిల్ స్ట్రైట్ లైన్లో అలైన్ అవుతున్నాయా? లేదు. సో దట్ ఈస్ ద రీజన్ రిజల్ట్ రావట్లేదు. Now highly successful people are speaking about this thing, manifestation. Go and check it out. Jim Carrey, Hollywood actor, talking about manifestation. Hrithik Roshan, huge product of the universe, manifestation గురించి మాట్లాడుతున్నారు. ఏదో ప్రీ-రిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్ గారు మాట్లాడారు, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పి. హీరో సూర్య గారు మాట్లాడుతున్నారు. ఇలా స్వైప్ చేస్తూ ఉంటే ఇన్స్టాగ్రామ్, బిగ్ బాస్ ఏదో ఒకటి పాపప్ అయింది, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి విష్ణుప్రియ చెప్తా ఉంది. దీస్ పీపుల్ ఆర్ ఎనీ మ్యాడ్ ఏమైనా ఉందా వాళ్ళకి? హైలీ సక్సెస్ఫుల్ పీపుల్, ట్రై టు అండర్స్టాండ్. అట్లాంటి వాళ్ళే పట్టుకున్నారు సబ్జెక్ట్, ఎందుకంటే వాళ్ళకి బేస్ అర్థమైంది. మరి మనకి సందేహాలు ఎక్కువ, రిజల్ట్ రావట్లేదు అంటే వీఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. అది ఐడెంటిఫై చేయాలి. అదే మిక్స్డ్ వైబ్రేషన్స్ ఆర్ ఎల్స్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ. మేనిఫెస్టేషన్ రాకపోవడానికి దీస్ ఆర్ ద హిడెన్ సీక్రెట్స్. అండ్ థర్డ్ వన్, అబ్సెషన్ విత్ ద అవుట్కమ్. రిజల్ట్ ఎలా హోల్డింగ్ ఆన్ టూ టైట్లీ క్రియేట్స్ రెసిస్టెన్స్. రిజల్ట్ ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అన్న క్వశ్చన్ మనలో ఉంది అంటే యూనివర్సల్ సబ్జెక్ట్ ఇంకా అర్థం కాలేదు అని అర్థం. ఐఎమ్ గివింగ్ ఎ ఫైనల్ స్టేట్మెంట్. రిజల్ట్ రావట్లేదన్న ఈ రెండే, రిజల్ట్ రావట్లేదన్న ఈ 2 things మైండ్ లో పాపప్ అవుతున్నాయి. హౌ, ఎలా, అదే భగవంతుడి ఆశీర్వాదం. ఇంపాసిబుల్ థింగ్స్ ని పాసిబుల్ చేసేదే గాడ్స్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ. ఇంకా దానికి ప్రశ్నిస్తే ఎలా?
బ్లెస్సింగ్స్ కంటికి కనిపించవద్దు, ఆరా గ్రేస్ అంతే, రిజల్ట్ వస్తుంది, నమ్మాలి. లేకపోతే ఇంత బ్రహ్మాండం అద్భుతంగా ఎలా గ్రో అయిపోతుంది, ఇంత టెక్నాలజీ ఎలా వస్తుంది? దెర్ ఈజ్ సమ్ హిడెన్ ఫోర్సెస్, హిడెన్ ఎనర్జీస్ డ్రైవింగ్ ఆల్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్. బట్ అది మనకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ఈ పాయింట్ ఏం చెప్తుందంటే అవుట్కమ్ మీద మనకు ఫోకస్ వెళ్ళిపోయింది. రిజల్ట్ ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, రాదు బాస్. మేనిఫెస్టేషన్ చేసిన వెంటనే ఎప్పుడు రిజల్ట్ వస్తుందో, ఎలా ఆలోచిస్తాం. వస్తుందో నో, మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ లో ఒక పాయింట్ ఉంది, సెట్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్. గోల్ పెట్టుకో, మర్చిపో. ఆ మధ్యలో ప్రాసెస్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ట్రై టు అండర్స్టాండ్. ఇది ఒక ఆవేదనతో ఈ సబ్జెక్ట్ నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఒక 90 మెంబర్స్ హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటే ఆ 10% ఆఫ్ పీపుల్ భయంకరంగా సఫర్ అవుతున్నారు. కాకపోతే ఆ 10% ఆఫ్ బంచ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు బయట. అవును. నాకు రిజల్ట్ రావట్లేదు ఎంత ట్రాష్. ఏడుంది ట్రాష్, అది బయట పెట్టాలా. ఏంటి? ఇదే అవుట్కమ్. వెన్, హౌ, ఎప్పుడు, అది జరగదు, అది పక్కన పెట్టాలి. రిజల్ట్ మీద మన ఫోకస్ ఉండకూడదు. ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అనంత బ్రహ్మాండంతో అలైన్ అవ్వడం కొరకు, అనుసంధానం అవ్వడం కొరకు మన ఫోకస్ ఉండాలి. మదర్ నేచర్తో మమేకమవుతూ అడుగులు వేయడం కొరకు ఫోకస్ ఉండాలి. అండ్ ఏదైతే ప్రాసెస్ ఉందో, గోల్ కొరకు మనం ఏదైతే యాక్షన్ చేస్తున్నామో, పని చేస్తున్నామో, ఒక్కొక్క అడుగు వేస్తున్నామో అది రైట్ వేలో వేస్తున్నామా, మన బెస్ట్ మనం ఇస్తున్నామా, చేస్తున్న ప్రతి దానికి, భగవంతుడు ఇస్తున్న ప్రతి దానికి కృతజ్ఞత చూపిస్తున్నామా లేదా, వచ్చిన ఆపర్చునిటీని గ్రాస్ప్ చేసుకొని పాజిటివ్ నెగిటివ్ అని ఆలోచించి డెసిషన్ తీసుకుంటే ముందుకు వెళ్తున్నామా లేదా మళ్ళీ డౌట్తో వెళ్తున్నామా, వీటి మీద మనం ఫోకస్ ఉండాలి. కానీ దీని మీద లేదు ఫోకస్. రిజల్ట్ ఎప్పుడు, 1 year గోల్ పెట్టుకున్నాను, ఎప్పుడు 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 ఎలా వస్తుందో ఏంటో, దే ఆర్ సో అబ్సెస్డ్ విత్ దట్ అవుట్కమ్. జరగదు, ఫర్గెట్ అబౌట్. అండ్ మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావట్లేదంటే దిస్ ఇస్ ద మేజర్ సీక్రెట్. అండ్ సెల్ఫ్ డౌట్, డౌటింగ్ యువర్ వర్త్ ఆర్ ద ప్రాసెస్ కెన్ బ్లాక్ యువర్ డిజైర్స్. సెల్ఫ్ డౌట్, నిజంగా నా వల్ల అవుతుందా? మనకి మన మీదే నమ్మకం లేకపోతే ప్రకృతి ఎందుకు సహకరించాలి? యూనివర్స్ క్వశ్చన్ చేసుకోదా తనకు తాను? తిని మీదే డౌట్. నేను డిజర్వ్డా, నేను క్యాపబుల్లా, నాకు అర్హత ఉందా, నేను హక్కు నాకు ఉందా అని వీడి మీద డౌట్. ఇంకా నేనెందుకు వీడికి బ్లెస్సింగ్ ఇవ్వాలని చెప్పి పక్కింటికి వెళ్తుంది. ఆ పక్కింట్లో శ్రీ వైబ్రెంట్ వంశీ గారు కూర్చుంటారు. సింపుల్. సెల్ఫ్ డౌట్ ఇట్స్ బిగ్గెస్ట్ డెవిల్. మనం ఉన్నత శిఖరాలకు వెళ్లకుండా ఆపే మేజర్ అంశం ఏదైనా ఉంది అంటే సెల్ఫ్ డౌట్. నిజంగా నా వల్ల అవుతుందా, పాసిబిలిటీ ఉందా, am I capable, am I deserved for this success అని చెప్పి డౌట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డీమన్. మనల్ని ఇలా తినేస్తుంది. సబ్జెక్ట్ మీ జీవితంలోకి రావడమే పెద్ద ఆశీర్వాదం. సబ్జెక్ట్ మన జీవితంలోకి వచ్చింది అంటేనే యూనివర్స్ మనల్ని చూస్ చేసుకుందని అర్థము. దెర్ ఈస్ నో కోఇన్సిడెన్స్ ఇన్ అవర్ లైఫ్. దట్ ఈస్ ద స్పిరిచువల్ ట్రూత్. మరి మన లైఫ్లోకి వచ్చాక యూనివర్సే నేను బ్లెస్ చేయడానికి రెడీగా ఉన్నాను బేటా అని అర్థం అయ్యాక కూడా డౌట్ ఉంది అంటే వాళ్ళ కర్మ అనుకోవాలి. అండ్ నెగటివ్ సెల్ఫ్ టాక్, యువర్ ఇన్నర్ క్రిటిక్ కుడ్ బి సబోటేజింగ్ యువర్ ప్రోగ్రెస్. మన లోపల ఒక క్రిటిక్ ఉంటాడు, నెగటివ్ సెల్ఫ్ టాక్. కాన్షియస్ మైండ్ చెప్పుద్ది, చేతనాత్మక మనసు చెప్తుంది ఎస్ నీ వల్ల అవుతుంది, యు ఆర్ ద బెస్ట్ అని. వెంటనే సుప్త చేతన చిన్న మెదడు వచ్చి నీ వల్ల ఎక్కడైతుందిరా. కాన్షియస్ మైండ్ చెప్తుంది యు ఆర్ గోయింగ్ టు బి రిచ్ అని. పక్కన మళ్ళీ మీ పేరెంట్స్ చూడు ఒకసారి, 25,000 కోసం తెల్లారులు కష్టపడుతున్నారు, రిచ్ యాడ్ అయ్యేది. సంవత్సరం మొత్తం కష్టపడితే ₹1,00,000 సేవ్ చేయడం కష్టం. నువ్వు ఎలా రిచ్ అయ్యావు? బికాస్ ఆఫ్ సెల్ఫ్ టాక్. సెల్ఫ్ టాక్ అంటే మనతో మనం మాట్లాడుకోవడం. నా వల్ల కాదు, నేను ఇంతే, నా బ్రతికింతే, నా చేతిరాతులు చెప్పేశాయి, నా తలరాత చెప్పేసింది, ఈ రోజు తెల్లవారు చూశాను పంచాంగం ఇట్లా ఉంది అట్లా ఉంది, గ్రహాలు తిరగబడ్డాయంట, నార్త్ నుంచి సౌత్కి వెళ్ళిందంట, ఈస్ట్కి వెళ్ళిందంట, వెస్ట్కి వెళ్ళిందంట. నెగిటివ్ సెల్ఫ్ టాక్. అవన్నీ మనకెందుకు? మన ఎఫర్ట్స్ మనం పెడితే రిజల్ట్ వస్తుంది, సూనర్ ఆర్ లేటర్ వస్తుంది. బట్ డోంట్ టాక్ నెగటివ్ అబౌట్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ యాక్చువల్లీ. మన కొరకు మనం నెగిటివ్ మాట్లాడుకుంటే భగవంతుడు ఎలా సహకరిస్తాడు? సహకరించడు. బయట మనం చెప్తున్నాం మిర్రర్ వర్క్ చేసేటప్పుడు ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ద బెస్ట్ అని. బయటికి వెళ్ళి వర్క్ చేయడానికి వెళ్తే నిజంగా నా వల్ల అవుతుంది అని డౌట్. రెండు మిస్ మ్యాచ్, రిజల్ట్ రాదు. సో ఇమీడియట్గా నెగిటివ్ సెల్ఫ్ టాక్ని క్విట్ చేయాలి. అండ్ రెసిస్టెన్స్ టు చేంజ్, మారడానికి భయం. ఎవడేమనుకుంటాడో. వీఆర్ ప్రెటీ మచ్ కంఫర్టబుల్ విత్ దిస్ స్వెట్. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్ళడానికి గట్స్ ఉన్నాయి. గట్స్ పక్కనే మారాలా, అవసరమా? చేంజ్, సిజిజి, చేంజ్ గివ్స్ గ్రోత్. మారితేనే ఉన్నత శిఖరానికి వెళ్తాం. పాత నీరు వెళ్తేనే కొత్త నీరు వస్తుంది. యు మైట్ ఫియర్ ద న్యూ రియాలిటీ యు ఆర్ ఆస్కింగ్ ఫర్. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేర్లు అవ్వాలని ఉంటుంది. బిఫోర్ సన్ రైజ్ లేవడానికి వీఆర్ నాట్ రెడీ. వీఆర్ నాట్ రెడీ టు చేంజ్. చిన్న చిన్న థింగ్స్, మైనర్ థింగ్స్ గివ్స్ మేజర్ రిజల్ట్. ముందు అక్కడ స్టార్ట్ చేయండి. ఇప్పటి వరకు గ్రాటిట్యూడ్ చూపించలేదు, ఇప్పుడు గ్రాటిట్యూడ్ చూపించడం స్టార్ట్ చేయండి. ఇప్పటి వరకు లేట్గా బెడ్కి వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు ఎర్లీ టు ద బెడ్, ఎర్లీ టు ద వేకప్.
ఇట్లాంటి మినిమం చిన్న చిన్న థింగ్స్. సో 1000 మైల్ స్టార్ట్స్ విత్ సింగిల్ స్టెప్ కదా. ఆ Hmm. సింగిల్ స్టెప్ ఈ రోజు ఇప్పుడే ఎందుకు తీసుకోకూడదు? బాస్ మేనిఫెస్టేషన్ ఈస్ అ పవర్ఫుల్ టూల్ అండర్ ద స్కై టు అచీవ్ ఎనీథింగ్, టు అట్రాక్ట్ ఎనీథింగ్, టు మేనిఫెస్ట్ ఎనీథింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్. పట్టుకోండి, సబ్జెక్ట్ని పట్టుకోండి, హోల్డ్ ఇట్ టైట్లీ అండ్ గెట్ రెడీ ఫర్ ద చేంజ్. అండ్ ల్యాక్ ఆఫ్ గ్రాటిట్యూడ్, అప్రిషియేటింగ్ వాట్ యు ఆల్రెడీ హ్యావ్ ఓపెన్స్ ద ఫ్లో ఆఫ్ అబుండెన్స్. ఉన్న దానికి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటే అబుండెన్స్ కి మన డోర్స్ ఓపెన్ చేస్తున్నట్టు అని అర్థం. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఉన్న హౌసెస్ నుంచి పెద్ద పెద్ద విల్లాస్కి వెళ్ళాలంటే ఉన్నదానికి కలిగి ఉన్నదానికి గ్రాటిట్యూడ్ కలిగి ఉంటే అబుండెన్స్ లోకి డోర్స్ ఓపెన్ అవుతాయి. సమృద్ధి సంపూర్ణత్వంలోకి వెళ్ళడానికి డోర్స్ ఓపెన్ అవుతాయి. ఎప్పుడు? బికాస్ ఆఫ్ గ్రాటిట్యూడ్. బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యు హ్యావ్ కరెంట్లీ ఇన్ యువర్ లైఫ్. చిన్నదో పెద్దదో, కాళ్ళు ఉన్నాయని బాధపడితే ఆ కాళ్ళు ఎంజాయ్ చేయడం కొరకు ఏదో ఒక రోజు కార్లు వస్తాయి. అఫ్ కోర్స్ మనం పని చేస్తాం కాబట్టి. సో బీ గ్రేట్ఫుల్. గ్రాటిట్యూడ్ ఈస్ ద గేమ్ చేంజర్ కాన్సెప్ట్ ఫర్ ద హోల్ మేనిఫెస్టేషన్, ఫర్ ద హోల్ లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. కృతజ్ఞత భావం వెరీ ఇంపార్టెంట్. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్. ఇవి ప్రాపర్గా లేవు కనుక మేనిఫెస్టేషన్ రిజల్ట్ చాలా లేట్గా వస్తుంది. ఇన్ అడిషన్ టు దట్ కర్మ ఫలితం, రుణ ఫలితం. ఒక వ్యక్తి హోమం చేసే 3 days లో మేజర్ రిజల్ట్స్, ఇంకో వ్యక్తి హోమం చేసి 3 months అయిన రిజల్ట్ రాదు బికాస్ ఆఫ్ కర్మ ఫలితం. బట్ వస్తుంది, వెయిట్ చేయాలి. ఓకే. బిలీఫ్ ఇస్ ద క్యాటలిస్ట్. నమ్మకాన్ని కలిగి ఉండండి, 100% విశ్వం మీకు సహకరిస్తుంది అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. ఇంకా ఇన్ డెప్త్ మేనిఫెస్టేషన్ గురించి, మీ లైఫ్లో ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ గురించి, యూనివర్స్ సబ్జెక్ట్ పరంగా మీకు ఏమైనా రిజల్ట్ సొల్యూషన్ కావాలి అనుకుంటే కామెంట్లో టైప్ చేయండి. డెఫినెట్గా వాటి మీద మేము విశ్వ జ్ఞానాన్ని జోడిస్తూ ఇస్తానని చెప్పి ఆన్ కెమెరా ఐఎమ్ గివింగ్ మై వర్డ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ మీ నేమ్, మీ లొకేషన్ టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రేయర్స్ టు ఆల్ ద బ్యూటిఫుల్ సోల్స్. సో క్లారిటీగా ఉండి మనం నమ్మకంతో అబ్సెషన్ అలాంటివి ఏమీ పెట్టుకోకుండా మన గ్రాటిట్యూడ్ ఇస్తూ ముందుకెళ్తే మాత్రం కంపల్సరీగా మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుందని అంటున్నారు. అండ్ ఇలాంటి సబ్జెక్ట్స్ మీద, అంటే యూనివర్సల్ సబ్జెక్ట్ మీద అండ్ స్పిరిచువల్ రెమెడీస్ గురించి అండ్ మేనిఫెస్టేషన్ గురించి ఇంకా కూడా నాలెడ్జ్ ఇవ్వడానికి గురుగారు మనకి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. అది వచ్చేసి మనకి December 8th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 7 days ఉంటుంది. అండ్ ఇది మార్నింగ్ జూమ్ క్లాసెస్లో ఉంటుంది. మార్నింగ్ 5:45 నుంచి 7:30 వరకు ఉంటుంది. అండ్ ఈ వీడియోస్ కూడా మీకు లైఫ్ లాంగ్ ఫ్రీ యాక్సెస్ కూడా ఇవ్వబడుతుంది అనమాట. అండ్ ఈ క్లాసెస్కి ఎవరైతే మనకి ఇప్పుడు యూనివర్సల్ సబ్జెక్ట్ గురించి కానీ మేనిఫెస్టేషన్ గురించి కానీ ఇంకా డీప్గా నాలెడ్జ్ తీసుకోవాలి అనుకుంటున్న వారు కానీ, లేదంటే స్పిరిచువల్ రెమెడీస్ ఇవన్నీ కూడా మనకి గురుగారు అందులో షేర్ చేస్తారు క్లాసెస్లో. సో వీటి మీద ఇంకా డీప్గా వెళ్ళాలి అని అనుకుని ట్రాన్స్ఫర్మేషన్ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. అండ్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన మనకి నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ని కాంటాక్ట్ చేసినట్లయితే మీరు క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ స్లాట్స్ కూడా చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోతున్నాయి. చాలా తక్కువ స్లాట్సే ఉన్నాయి. సో ఎంత త్వరగా మీరు ఎన్రోల్ చేసుకుంటే మీరు క్లాసెస్ని అటెండ్ అవ్వగలుగుతారు. థ్యాంక్ యూ.